హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. జనసేన పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థి ఖరారు అనేటువంటిది నిన్న రాత్రి ప్రకటన అయితే వచ్చింది. జనసేన పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజకీయ పార్టీగా అటు ఎమ్మెల్యేలుగా 21 మందిని గెలిపించుకుని 2 ఎంపీలను గెలిపించుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా మంత్రివర్గంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి తెలిసింది. ఎమ్మెల్సీలుగా హరిప్రసాద్ గారు, నాగబాబు గారు కూడా ఇప్పటికే పెద్దల సభలో అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కౌన్సిల్లో కూడా వాళ్ళు అడుగు పెట్టారు. ఇప్పుడు అక్కడ రాజ్యసభలో కూడా జనసేన పార్టీ అడుగు పెట్టబోతుంది. జనసేన పార్టీ నుంచి మొట్టమొదటి రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ గారికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. రాజ్యసభ జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్, జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థి శ్రీ లింగమనేని రమేష్ పేరును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు శ్రీ రమేష్ గారి పేరుని ప్రకటించడం జరిగింది. పార్టీ పవన్ కళ్యాణ్ గారితో 2015 నుంచి శ్రీ రమేష్ కి అనుబంధం ఉంది. రాష్ట్ర అభివృద్ధి చెందాలని అంటే అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యతకు అందుకు తగ్గ సోషల్ ఇంజనీరింగ్ అవసరమనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు ఆకర్షితులై ఆయన వెన్నంటి ఉన్నారు. శనివారం మధ్యాహ్నం రాజ్యసభ అభ్యర్థి శ్రీ లింగమనేని రమేష్ గారు నామినేషన్ దాఖలు చేస్తారు. 2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన జనసేన సిద్ధాంతాలపై, పార్టీ అధ్యక్షుడిపై పవన్ కళ్యాణ్ గారి పైన విశ్వాసం కనబరిచి ఎన్నో ఒత్తిళ్లు సవాళ్లు ఎదుర్కొని సహనంతో నిలిచినటువంటి వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇచ్చారు. ఇదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికల్లో కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిగణనలోకి తీసుకున్నటువంటి పరిస్థితిగా ఇక్కడ కనిపిస్తుంది. హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన కేంద్ర జనసేన పార్టీ అధ్యక్షులు రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి లెటర్ హెడ్ చూడొచ్చు. దీన్ని ఇక్కడ ఇదిగోండి, లింగమనేని రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి 2014 నుంచి అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ఇబ్బందులు వచ్చాయి. 2 సార్లు ఆయన ఓడిపోయిన, పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణానికి కొంచెం ఇబ్బందులు వచ్చిన ఆయన వెనకాలండి నిలబడినటువంటి వ్యక్తి. మంగళగిరి పార్టీ కార్యాలయానికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, అనేక విషయాల్లో ఆయన వెన్నుదన్నుగా నిలిచినటువంటి వ్యక్తి. సో ఆ విధేయతను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఆయనకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరు 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 అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు, చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి అనుకున్నారు. అల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ గారి స్నేహితుడు, ఆయన సన్నిహితుడు, పవన్ కళ్యాణ్ గారికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి, రాజకీయాల్లో వెన్నుదన్నుగా నిలిచినటువంటి లింగమనేని రమేష్ గారికి అవకాశం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అది ఇది అని చెప్పి చాలా రకాలుగా విమర్శలు వచ్చాయి. కొంతమంది ఆ పార్టీ అంతా కూడా వాళ్ళ కనుసన్నల్లోనే నడుస్తుంది అని చెప్పి విమర్శలు వచ్చాయి. కానీ అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పక్కకు పెట్టి సామాజికంగా జనసేన పార్టీ ముందుకు వెళ్ళాలంటే అన్ని వర్గాలను కూడా తీసుకోవాలి. ఆయన వేరే సామాజిక వర్గమైనా కూడా చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వెన్నంటి నిలిచారు. పార్టీ నిర్మాణం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆర్థికంగా ఇంకొక దాంట్లో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నాకు తెలిసి కాకినాడ పార్లమెంట్కి సంబంధించి మొన్న తంగళ్ళ ఉదయ్ గారికి సంబంధించినప్పుడు కూడా ఆయన వెనక బ్యాక్ ఎండ్ కొంత సపోర్ట్ ఇచ్చారని కూడా తెలుస్తోంది. అంటే చాలా బలంగా ఆయన జనసేన పార్టీని అంటిపెట్టుకుని 2019లో ఓటమి తర్వాత చాలా మంది పార్టీ నుంచి వదిలేసి వెళ్ళిపోయారు. 2024 వచ్చేటప్పటికి కొంతమంది టికెట్లు ఇవ్వలేదని చెప్పి పార్టీలు మారిపోయినటువంటి నాయకుల్ని కూడా చూసాం. అసలు రాజకీయం అంటే ఓటములు గెలుపులే కాదు, బాధ్యతగా నమ్మినటువంటి వ్యక్తికి చాలా బలంగా నిలబడ్డం అంటే లింగమనేని రమేష్ గారిని చూసి మనం పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని చూస్తే అర్థమవుతుంది. ఆయన కూడా ఎప్పుడు రాజకీయ పదవుల కోసం ఆలోచించాల, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇవ్వాలి అనుకున్నారు. ఎందుకు అంటే కష్టాల్లో నిలబడినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు. అది ఒక రోజు లేట్ అవ్వచ్చేమో, ఇంకా చెప్పాలంటే లింగమనేని రమేష్ గారికి చాలా లేట్ అయింది, 12 సంవత్సరాలు లేట్ అయింది, అంతే కదా. 12 సంవత్సరాల పాటు ఆయన ఏ పదవి లేకుండా ఏమీ లేకుండా వచ్చినప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ సీటో లేదా ఇంకొకటి ఇచ్చేసేయచ్చు, లేదంటే ఎంపీగా నిలబెట్టచ్చు. కానీ ఆయన తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకనో ఆయనకి అవకాశాన్ని ఇప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనా దాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటారు. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి వెనక ఆయన ఉండి నడిపిస్తారు కాబట్టి డెఫినెట్ గా ఒక మంచి రిజల్ట్ రాబోతుంది. ముఖ్యంగా అటు ఎమ్మెల్సీలుగా అంటే ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లో కావచ్చు, అటు ఢిల్లీలో ఉండేటువంటి చట్టసభల్లో కూడా జనసేన పార్టీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ 2026లో కంప్లీట్ రాజకీయ పార్టీగా అన్ని చట్టసభల్లోకి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అఫీషియల్ గా
ఎంట్రీ ఇవ్వబోతుంది. అది ఇప్పుడు లింగమనేని రమేష్ గారికి అవకాశం వచ్చింది. రాజ్యసభలో పెద్దల సభ అని మనందరికీ తెలుసు. ఆ పెద్దల సభలో ఆయన ఎలా వ్యవహరిస్తారు, ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.